హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో 2 రకాల దాబా స్టైల్ మసాలా కర్రీ రెసిపీస్ని చేసి చూపించబోతున్నానండి. చాలా ఈజీ, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వీటిని రోటీ, చపాతీ, నాన్స్ అలాగే బిర్యానీలో కూడా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్గా ఉంటాయి. ఈ 2 రకాల కర్రీస్ చాలా హెల్తీ అండి. వీటిలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ 2 రకాల రెసిపీస్ని ఒక్కొక్కటిగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పన్నీర్ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వేడి చేశాక మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. అంటే 2 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 యాలకులు, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకుని లో ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు వేయించుకుందాం. ఇప్పుడు 10-15 జీడిపప్పు వేసి కాసేపు వేయించుకుందాం. జీడిపప్పుని వాటర్లో 10 నిమిషాలు నానబెట్టుకుని పేస్ట్ చేసుకుని కూడా ఈ కర్రీలో యూస్ చేసుకోవచ్చు. అలాగే 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 టమాటాలని కట్ చేసుకుని వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుందాం. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే ముక్కలు తొందరగా మగ్గడానికి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకుని ఒకసారి కలిపి లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 మినిట్స్ పాటు వేయించి మూత పెట్టుకుని టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. టమాటాలు అనేవి ఇలా మగ్గిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని 10 మినిట్స్ పాటు కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిన టమాటా, ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం మసాలా గ్రేవీలా యూస్ చేస్తాము. ఇప్పుడు అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ని యాడ్ చేసుకుందాం. బటర్ మొత్తం కరగబెట్టుకోవాలి. ఇలా బటర్ కంప్లీట్గా మెల్ట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. మీరు ముందుగా వేయించిన మసాలా దినుసులతో పాటే అల్లం వెల్లుల్లిని కూడా వేసుకుని వేయించి కూడా తీసుకోవచ్చు. ఇందులో 4 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అలాగే కొన్ని కరివేపాకు ఆకులు వేసి 2 మినిట్స్ పాటు వేయించుకుందాం. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసి లో ఫ్లేమ్లో కాసేపు వేయించుకుందాం. ఈ స్పైసెస్ అనేవి మాడిపోకుండా కలుపుతూనే ఉండాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని అంతా వేసుకుందాం. ఇలా మొత్తం పేస్ట్ వేసుకున్న తర్వాత 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుందాం. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో కర్రీ మంచి టేస్ట్ అండ్ అరోమా రావడం కోసం కొద్దిగా కసూరి మేతిని తీసుకుని ఇలా అరచేతితో నలిపి వేసుకోవాలి. అప్పుడే సువాసన కర్రీకి బాగా పడుతుంది. ఇప్పుడు బాగా ఒకసారి కలిపి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే ఇంకొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మసాలా గ్రేవీని లో ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూస్గా కలుపుతూ కొద్దిగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా మసాలా పేస్ట్ బాగా ఉడికి ఇలా చిక్కగా గ్రేవీలా అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న 200 గ్రాముల పన్నీర్ని వేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈ మసాలా అంతా పన్నీర్ ముక్కలకి బాగా పట్టి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టేసి 2 మినిట్స్ పాటు ఉడికించి ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పన్నీర్ మసాలా కర్రీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మంచి టెక్స్చర్తో మంచి అరోమాతో చక్కగా వచ్చింది కదా. దీనిపై కొద్దిగా కొత్తిమీరని చల్లుకుంటే అంతే అండి, టేస్టీ దాబా స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ రెసిపీ రాజ్మా మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ రాజ్మా మసాలా కర్రీని చేయడానికి ఒక చిన్న కప్పు రాజ్మాల్ని నైట్ అంతా నానబెట్టుకుని తీసుకోవాలి. మార్నింగ్కి ఇలా బాగా నానిపోతాయండి. ఇలా నానబెట్టుకున్న రాజ్మాని ఇప్పుడు ఒక కుక్కర్లో వేసుకుని 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. ఇందులో 2 2 ఇంచ్ సైజ్ దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ 3 లవంగాలు వేసుకోండి. అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు పప్పు నూనె వేసుకోండి.
ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టేసి 5 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో రాజ్మాని బాగా ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చి ఫ్లేమ్ ఆఫ్ చేసేసాక 5 మినిట్స్ తర్వాత కుక్కర్ని ఓపెన్ చేశాక చూడండి రాజ్మా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన రాజ్మాల్ని అలాగే అందులో ఉండే వాటర్ని తీసేయకుండా పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో వేడి చేయండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసి 1 మినిట్ వేయించుకోవాలి. మీ దగ్గర షాజీరా ఉంటే షాజీరా కూడా 1/2 స్పూన్ వరకు వేసుకోండి. నెక్స్ట్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పచ్చిమిరపకాయని వేసి మరొక నిమిషం వేయించుకోండి. నెక్స్ట్ సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కనీసం 1 నిమిషం పాటు వేయించండి. వన్ మినిట్ తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని ఇలా గ్రైండ్ చేసి వేసుకుని ఒకసారి బాగా కలిపి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో టమాటా ప్యూరీని బాగా మగ్గించి ఆయిల్ పైకి తేలేలా కనీసం 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా ప్యూరీ మొత్తం దగ్గర పడి ఆయిల్ పైకి తేలినట్టుగా ఉండాలి. ఈ స్టేజ్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న రాజ్మాని అలాగే రాజ్మాని ఉడికించుకున్న వాటర్తో సహా వేసేసుకుని ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని ఏం తక్కువైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో గ్రేవీలా దగ్గర పడే వరకు 10 to 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి కర్రీ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్ రాజ్మా కర్రీ తయారైనట్టు అనమాట. లాస్ట్లో కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోండి. అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీరను వేసి బాగా కలుపుకుని 1 మినిట్ పాటు ఉంచి ఫ్లేమ్ ఆఫ్ చేసేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసేసాక ఈ కర్రీని మొత్తం ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే టేస్టీగా సింపుల్గా రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. సో ఫ్రెండ్స్, ఆంధ్ర స్టైల్లో రాజ్మా మసాలా కర్రీని ఎంతో రుచిగా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి. ఈ 2 రకాల రెసిపీస్ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.